వీలైనంత త్వరగా స్వామీజీ నిజాన్ని అందరి ముందు బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఎలా? నేను ఇంకేదైనా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది అక్షరాలా నిజమే. దొంగ దొంగ అన్నదమ్ములు ఇద్దరు పూర్తిగా ఒకేలా ఉన్నారు. దొంగ దొంగతనం చేశాడు. ఇక స్వామీజీ దాన్ని తన తెలివితేటలు ఉపయోగించి కాజేయాలని ప్రయత్నించాడు. అంటే ఇది కూడా ఒక రకమైన దొంగతనమే కదా. ఈ స్వామీజీ ఇలాంటివాడే. జనాలు తనకి ఎంత గౌరవిస్తారు, ఎంత మర్యాదిస్తారు. కానీ ఈ స్వామీజీ వస్తువుల్ని దొంగిలించి ఉంచుకుంటాడు. వేరే వాళ్ళ భూముల్ని కాజేస్తాడు. అలాగే అవసరం వచ్చినప్పుడల్లా హత్యలు కూడా చేస్తుంటాడు. నాకు అసలు ఇదే అర్థం కావడం లేదు. ఈ దొంగ స్వామీజీ ఎలా మారిపోయాడో. ఏమన్నారు మీరు? ఏంటంటే ఈ దొంగ స్వామీజీ ఎలా మారిపోయాడని. మీరు ఇదే కనుక్కోండి, అసలు ఆయన స్వామీజీలా ఎలా మారిపోయాడని. అంటే స్వామీజీ గతాన్ని తవ్వండి. దాంతో ఏం తెలిసిపోతుందంటే అసలు ఆయన స్వామీజీ అవ్వడానికి అలాగే ఆయన దొంగ అవ్వడానికి ఏం సంబంధం అని. భీమరావు, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. మేమంతా కలిసి కనుక్కుంటాం. దాంతో ఏం తెలుస్తుందంటే ఈ దొంగ స్వామీజీ మోసానికి విరుగుడు తెలుస్తుంది. ఇక్కడ ఎవరైనా నా గుట్టు తెలుసుకోకముందే నేను ఈ సతారా గ్రామం నుంచి పారిపోవాలి. నేను వెంటనే పారిపోతే ఆ సేటుకి పండితుడికి అనుమానం వస్తుంది. నాకు ఆ దొంగతనాల్లో భాగస్వామ్యం ఉందని. లేదు, ఒకవేళ ఆ సేటు పండితులు నాకు వ్యతిరేకంగా మారారంటే అప్పుడు నేను సతారా గ్రామం నుంచి పారిపోలేను. మరొక గ్రామానికి వెళ్లి ఈ ధర్మం అనే వ్యాపారాన్ని కొనసాగించను లేను. అందుకే సర్వజ్ఞ స్వామీజీ, మరోసారి మీకు అదే హోదాని సంపాదించుకోండి. ఏదైతే ఈ సతారా గ్రామానికి వస్తున్న సమయంలో సంపాదించుకున్నది ఒక్కసారి అది ఏర్పడిందంటే అప్పుడు నేను ఈ సతారా నుంచి వెళ్ళిపోగలను. దాంతో భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం ఏర్పడినప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి రావచ్చు. దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాల్సి ఉంటుంది. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, మీరు మమ్మల్ని రమ్మన్నారా? అవును, నిన్నటి నుంచి నా మనసు ఆందోళన చెందుతున్నది. అనుక్షణం ఈ ప్రశ్న నా మనసులో తలెత్తుతోంది. సమాజంలోని ఏ వ్యక్తి అయినా గుడిలోకి వెళ్లి దొంగతనానికి పాల్పడితే ఆ సమాజం అనేది పతనమైపోతుంది. అందుకని సంపూర్ణ శాంతి కోసం 5 రోజుల తర్వాత రాబోయే పౌర్ణమికి మనం సామూహిక హోమం చెయ్యాల్సి ఉంటుంది. వెళ్ళి అందరికీ చెప్పండి, వీలైనంత విరాళాలు ఇవ్వమని. గ్రహాల్లో చంద్రుణ్ణి శాంతికి ప్రతీకగా భావించటం జరుగుతుంది. చంద్రునికి పూజ చేయటం వల్ల శాంతి లభిస్తుంది, అంతా శుభకరమవుతుంది. అలాగే స్వామీజీ, మేము హోమానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాం. అలాగే నేను వెళ్ళి గ్రామస్తులకు సమాచారం తెలియజేస్తాను స్వామీజీ. ఇక హోమం పూర్తయిన తరువాత వసూలైన సొమ్మంతా తీసుకుని ఈ సతారా వదిలేసి వెళ్తాను. నమస్తే సేట్ గారు. నమస్తే. నమస్తే సేట్ గారు. నమస్తే నమస్తే. రామ్జీ, నువ్వు ఇక్కడికి రావడం మంచిదైంది. ముందు నువ్వు ఎక్కడ పనిచేసేవాడివో అక్కడ నేను నిన్ను కనుక్కున్నాను. నువ్వు మంచి కార్యదర్శివి. ధన్యవాదాలు సేట్ గారు. సరే అయితే మీరు నాతో రండి, అన్ని విషయాలు వివరిస్తాను. తర్వాత జీతం గురించి మాట్లాడుకుందాం. సేట్ గారు, జీతం
మీకెంత ఇవ్వాలనిపిస్తుందో అంతే ఇవ్వండి. కానీ ఒక విషయం చెప్పాలి. అలాగే చెప్పండి. నేను చిన్న జాతి వాణ్ణి. చూడు బాబు, మేమంతా చిన్నజాతి వాళ్ళమే. ఈ పని ఆంగ్లేయులు ఆజ్ఞాపించింది. చెరువు తవ్వే పని పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక దాని కాంట్రాక్టు నా పేరు మీద ఉంది. అయినా కూడా పెద్ద జాతి వాళ్ళు మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు. అందుకే నేను నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. సేటు గారు, చిన్న చితక పని నాకు కూడా దొరికితే చాలా ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈయన జీతం తక్కువ అవుతుందేమో అందుకని. సరే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. వినండి వినండి వినండి, గ్రామస్తులారా వినండి. రాబోయే పౌర్ణమి రోజున స్వామీజీ గారు ఒక హోమం చేయడానికి ఏర్పాట్లు చేశారు. మన గ్రామ శాంతి కోసం స్వామీజీ ఒక హోమం చేయబోతున్నారు. మీ అందరికీ విజ్ఞప్తి, మీరు మనస్ఫూర్తిగా విరాళాలు ఇవ్వండి. అలాగే మన గ్రామ శాంతి కోసం చేయబోయే హోమంలో పుణ్యానికి భాగస్వాములవ్వండి. మీకు పుణ్యం లభిస్తుంది. అలాగే అదే రోజు స్వామీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. వినండి వినండి వినండి, గ్రామస్తులారా వినండి. మన గ్రామ శాంతి కోసం స్వామీజీ గారు ఒక హోమానికి ఏర్పాట్లు చేశారు. వినండి వినండి వినండి, గ్రామస్తులారా వినండి. అందరూ మనస్ఫూర్తిగా విరాళాలు ఇవ్వండి. మన గ్రామ శాంతి హోమంలో పాలు పంచుకోండి. భీమ్రావ్, అంటే 5 రోజుల తర్వాత పౌర్ణమి రోజు స్వామీజీ ఇక్కడి నుంచి పారిపోవడానికి పథకం వేస్తున్నాడు. అంటే మన దగ్గర కేవలం 5 రోజుల సమయమే ఉంది. లేదంటే తర్వాత మనం ఏమీ చేయలేము. అన్నయ్య ఏం చెప్పేళ్ళాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏర్పాట్లన్నీ చేసి మనల్ని అక్కడికి పిలుస్తాడు. ఇక చూడండి, స్వామీజీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. బహుశా ఇదొక యాదృచ్ఛికమే కావచ్చు. కానీ ఇది యాదృచ్ఛికం కాదు. స్వామీజీ భయపడి ఇక్కడి నుంచి పారిపోతున్నాడు. పౌర్ణమి రోజు ఒకటి మనందరికీ ఇది ఒక పెద్ద గెలుపవుతుంది. లేకపోతే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అత్తయ్య, వంట ఏం వండమంటారు? తులసి, వంకాయ కూర ఏదైనా పచ్చడి చెయ్యి. కూర కాదు, పప్పు ఇంకా అన్నం. వినాయక్ ఇంకా దామోదర్, అదిగో మీ అమ్మ మిల్లు వచ్చేసింది. గంగగారు నాకు చెప్పారు వీళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దింపమని. సరే, ఇక నేను వెళ్ళనా? ధన్యవాదాలు. అంత దూరం నుంచి వచ్చావు, టీ తాగి వెళ్ళు. వద్దు, నేను బయలుదేరాలి. లేదంటే ఇంటికి వెళ్ళడం చాలా ఆలస్యం అవుతుంది. ధన్యవాదాలు. బాబు, మీరిద్దరు ఇక్కడ హఠాత్తుగా ఏంటి? అక్కడంతా బాగానే ఉంది కదా? అమ్మమ్మ, అక్కడ ఇంట్లో సరిగ్గా చదువుకోలేకపోతున్నాం. అవును, నాన్నమ్మకి ఏమనిపిస్తుందంటే చదువు పనికిరాని పనని. అందుకే మేమిద్దరం ఇక్కడే ఉండి చదువుకోవాలనుకున్నాం. అందుకే ఇక్కడ ఉండి చదువుకుంటే ఎవరు వద్దనరు. మీరిద్దరూ మంచి పని చేశారు. ఇక మనందరం కలిసి చదువుకుందాం. తాతయ్య ఎక్కడున్నాడు? అలాగే కొత్త అమ్మమ్మ. చూడు, వాళ్ళిద్దరూ ఇక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకు? మేము పెద్దవాళ్లం కావడానికి మా దారి స్వయంగా ఎంచుకోవచ్చని. ఎందుకంటే అదే మనుషులను పై స్థాయికి చేరుస్తుంది.
ఎందుకంటే ఒకరి మీద ఆధారపడి కాదు, సొంత శక్తి సామర్థ్యాల మీద ఎదగడం మంచిది అని. రేపు స్వామీజీ ఏం చేస్తాడో. ఇక ఇంతవరకు మన దగ్గర స్వామీజీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదు. అదే ఆలోచించి నేను కంగారు పడుతున్నాను ఆనందన్నయ్య. అమ్మా, నాన్న, గురువు గారు అందరూ ఒకటే మాట చెప్పేవాళ్ళు, చెడు పనులకు ఫలితం చెడుగానే ఉంటుందని. కానీ ఈ స్వామీజీకి చెడు జరగడం లేదు. ఆనంద్, భీమ్రావ్, స్వామీజీకి చెడు జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. అదే ఎలా జరుగుతుంది? ఆ స్వామీజీకి వ్యతిరేకంగా ఏమన్నా తెలిసిందా? అవును పురంజన్, స్వామీజీ గురించి మొత్తం తెలిసిపోయింది. స్వామీజీ ఒక నీచుడే కాదు, దుర్మార్గుడు కూడా. కానీ మావయ్య, మనం అన్ని ఏర్పాట్లతో సహా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే మనందరికీ చివరి అవకాశం. ఇక దీన్ని మనం వదులుకోవడానికి వీల్లేదు. భీమ్రావ్, ఈ ఉత్తరం మీ నాన్న పంపించాడు. భీమ్, చదువు బాబు, అన్నయ్య ఏం రాశాడు? భీమ్రావ్, ఇక్కడంతా చక్కబడిపోయింది. మంచి ఉద్యోగం దొరికింది, మంచి ఇల్లు కూడా దొరికింది. కానీ ముందుగా ఒకసారి నువ్వు ఇంకా ఆనంద్ వచ్చి చూడండి. మీకు మంచిగా అనిపిస్తే మీరందరూ వచ్చి ఇక్కడే ఉండండి. అలాగే ఎవరి చేతికిచ్చి ఉత్తరం పంపించానో తనకు జవాబుగా ఏం చెప్పాలంటే, మీరు ఎప్పుడొస్తున్నారు? మన ఇల్లు స్టేషన్కు చాలా దూరంలో ఉంది. అందుకే నేను మిమ్మల్ని తీసుకురావడానికి స్టేషన్కి ఎవరినైనా పంపిస్తాను. ఆగండి. అలాగే. నాన్న, రేపు స్వామీజీ మన గ్రామ శాంతి కోసం ఒక హోమం చేస్తున్నాడు. ఇక రేపే మేమందరం కలిసి స్వామీజీ ముసుగు తొలగించడానికి పథకం వేశాం. సఫలమైన లేదా విఫలమైన రేపు పూర్తిగా ప్రయత్నం చేస్తాం. అందుకే రేపు కాకుండా మేము ఎల్లుండి వస్తాం. ఇది నాన్నకు ఇచ్చేయండి. అలాగే భీమ్రావ్. అలాగే మీ నాన్నగారు మీ అందరి కోసం మిఠాయిలు కూడా పంపించారు. ఇదిగో.
ఇక భీమ్రావ్, నీకోసం మీ నాన్న పుస్తకాలను కూడా బహుమతిగా పంపించారు. ఇక నేను బయలుదేరుతాను. ధన్యవాదాలు. నాన్న, నన్ను ఆశీర్వదించండి. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వార్త తీసుకునే రావాలి. అది సర్వజ్ఞాని స్వామీజీని నేను గ్రామం నుండి వెళ్ళగొట్టాను అని. ఈ గ్రామ శాంతి కోసం ఈ హోమం ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ఈ హోమం తర్వాత మీ అందరి జీవితాల్లోంచి దుష్ట గ్రహాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో మీరందరూ నైవేద్యాన్ని తీసుకువచ్చారు. అది ఈ హోమం దగ్గర పెట్టండి. అలాగే స్వామీజీ. అలాగే ఈ అగ్నిగుండం సవ్యంగా ప్రజ్వలించటం జరగనంత వరకు, అంతవరకు మీరు కళ్ళు మూసుకుని ఆ ఈశ్వరుణ్ణి భక్తితో ధ్యానిస్తూ ఉండండి. ఆ స్వామి మీ ఇంటిని, కుటుంబ సభ్యులను రక్షించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థించండి. ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం కోసమే మీరంతా ఈ హోమంలో పాలు పంచుకుంటున్నారు. మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. స్వామీజీ, మరి మీ ఇల్లు, కుటుంబం ఎక్కడుంది? మీరు వాళ్ళ గురించి ఎప్పుడూ చెప్పనే లేదు. మీరు వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించరా? అవును, చెప్పండి స్వామీజీ. ఆ లోపు అగ్ని కూడా ప్రజ్వలించబడుతుంది. అసలు మీ ఇల్లు ఎక్కడుంది? అలాగే మీ ఇంట్లో ఎవరెవరున్నారు? ఏయ్ బాలా, అసలు నువ్వేం వాగుతున్నావు? ఇది వాగుడు కాదు, మన ఈ గ్రామం మొత్తానికి కూడా తెలిసి తీరాలి కదా. వాళ్ళ స్వామీజీ ఎక్కడ జన్మించాడో, ఆయన కుటుంబం ఎలా ఉంటుందో. స్వామీజీ ఇంత పెద్ద గుడిని నిర్మిస్తున్నారు, మరి మీ గురించి పూర్తిగా పూజ చేసే వాళ్ళకైనా తెలియాలి కదా. స్వాముల చిరునామా ఎవ్వరూ అడగరు. ఈ విషయం నీకు మీ నాన్న రామ్జీ ఎప్పుడూ చెప్పలేదా? సంసారమనే మోహమాయకు దూరంగా ఉండటమే సాధువు కావటానికి అన్నిటికంటే మొదటి షరతు. అలాగే వైరాగ్యం తర్వాత సాధువుకి ఎలాంటి ఇల్లు, కుటుంబం అంటూ ఉండదు, ఎలాంటి సంసారం ఉండదు. ఈ ప్రపంచం మొత్తం సాధువుకి కుటుంబం అవుతుంది. ఎక్కడ ఈశ్వరుని చరణాలు ఉంటాయో అదే తన ఇల్లు అవుతుంది. కానీ స్వామీజీ, మీరు ఎక్కడొక్కడో పుట్టే ఉంటారు కదా, అంటే ఎవరో ఒకరు మిమ్మల్ని కనే ఉంటారు కదా, వాళ్ళ గురించి కొంచెం చెప్పండి. ఎందుకంటే స్వామీజీ, ఇప్పుడు మీరు వీళ్ళందరికీ స్వామీజీ కాదు, ఈశ్వరుడు. ఇక ఈశ్వరుడు గురించి తెలుసుకోవడానికి భక్తులకు పూర్తిగా హక్కుంది. ప్రభు జన్మభూమి భక్తుల విషయంలో చాలా ముఖ్యమైనదవుతుంది స్వామీజీ. నాకు గుర్తులేదు, చిన్న వయసులోనే నాకిది బోధపడింది. నేను ఈశ్వరుని సేవ కోసమే పుట్టానని. అప్పుడే నేను నా ఇంటిని, కుటుంబాన్ని, మా అమ్మా నాన్నల్ని త్యాగం చేశాను. చివరికి ఈరోజు నాకు గుర్తులేదు నేను ఎక్కడ పుట్టాను, మా అమ్మా నాన్న ఎవరో అన్నది కూడా. మరైతే వీళ్ళెవరు స్వామీజీ?